అంచేతనే శంకరుడి పేర్లలో ఒకటి స్థాణు అని, కదలకుండా నిలబడి ఉండేది అని అర్థం. రథం ఉంటే అటో చక్రం ఇటో చక్రం ఉంటే ఆ చక్రం ఈ చక్రం ఎటు కదిలిపోకుండా ఉండేలా మధ్యలో ఇరుసు అని ఉంటుంది. ఆ ఇరుసు అడ్డంగా ఉంటుంది. అదే నిలువుగా కానున్నట్లయితే ఆ స్తంభం ఎలా ఉంటుందో అట్లాంటి స్తంభం లాంటి వాడి శంకరుడు ఎంతటి ఉపద్రవానికైనా తట్టుకుంటాడు. భూకంపం వచ్చినా కదలడు ఆ నిలువుగా ఉండే శివలింగం. విపరీతమైన పృథివీ అప్పు, నీళ్లు వరదలు వచ్చాయి, ఏమీ కాడు. తేజ, సూర్యుడు తీవ్రంగా ప్రకాశించాడు, ఏమీ కాదు. వాయువు, చెప్పలేని ఉపద్రవాలు, తుఫాన్లు గిఫాన్లు ఏమొచ్చినా ఏమీ అవదు. ఆ చిట్ట చివరిది ఆకాశం, అక్కడి నుంచి పిడుగులు పడ్డా రాహుకేతు సంచారం కలిగినా కూడా ఏమీ కదలకుండా అలా నిలబడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు స్థాణు. అది శివలింగాకారం. అత్యతిష్టదశాంగులం. ఈయన గురించినటువంటి పరిశోధన చేశారు. పైకి క్రిందికి చుట్టూరా అన్ని వైపులు ఎటు చూసినా కూడా ఏమీ కనిపించలేవు. ఓ పెద్ద స్తంభం. అంచేతనే శివుడు ఎక్కడైనా మనం చూస్తే పెద్దదైనటువంటి స్తంభ రూపంలో కనిపిస్తాడు. ఓ ద్రాక్షారామానికి వెళితే ఆశ్చర్యం వేస్తుంది, ఓ సామర్లకోటకి వెళితే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంత పెద్ద శివలింగం? 14 లోకాలు కదిలిపోకుండా అలా పట్టి నిలిపి ఉంచినటువంటి మహానుభావుడైన. లోకము అంటే 84 లక్షల జీవరాశులతో ఉండేటటువంటిది అని అర్థం. అంతటి అమోఘమైన రూపం శివలింగ రూపం. ఎంత గొప్పగానో ఆలోచించుకోదగినటువంటి అద్భుత రహస్యాలన్నీ తగినటువంటి అమోఘమైనటువంటి రూపం శివలింగ రూపం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. పాలకొల్లు నుంచి పావని రాస్తున్నారు. శివుడికి తల్లిదండ్రులు లేరా, తెలియజేయండి అని అడుగుతున్నారు. శివునికి తల్లి తండ్రి లేరు. ఆయన అభవ అని పేరు. అభవ, పుట్టుకే లేనిటువంటి వాడు అని. స్వయం భూ, తనకు తానుగా ఉద్భవించిన వాడు అని, తనకి తానుగా పుట్టినటువంటి వాడు అని. అంచేతనే ఆ సతీదేవి స్వయంగా ఈయన్ని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు శంకరుడు వచ్చాడు, మారువేషంలో వచ్చాడు. విపరీతమైన తపస్సు ఆవిడ చేస్తోంది. ఎలా? గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థ, విపరీతమైనటువంటి ఎండల కాలంలో ఆవిడ 4 వైపులా అగ్నిని రగుల్చుకుని పైనుంచి ఆ సూర్యాగ్ని వస్తూ ఉంటే మధ్యలో తపస్సు చేస్తోంది శంకరుని, నువ్వే నా భర్త కావాలి అని. అలాగే వర్షాసు స్థండిలేశయ, విపరీతమైన దెమ్మ నుంచి వర్షాలు కురుస్తున్నప్పుడు అలాగే బండరాతి మీదే కూర్చుని ఏమాత్రం చెలించకుండా తపస్సు చేసింది. ఇలా మొత్తం ప్రకృతిలో కనిపించేటటువంటి ఏ మార్పులు ఉంటాయో మార్పులకి తగినటువంటి విధంగా అలాగే ఉంటే శంకరుడు మారువేషంలో బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. ఈమె పక్కన చెలికెత్తుంది. ఆ చెలికెత్తిని పిలిచాడు. ఏమిటి ఆవిడ అలా చేస్తుంది, ఎందుకంత శరీరానికి శ్రమ చేస్తుంది అని.